ఏమే ఎంతసేపే నీకోసం ఆగాలా? వదిలేసి వెళ్ళిపోమంటావా? వస్తున్నా కావద్దా? అద్దానికి అడ్డంగా ఇంతసేపు నువ్వే నిలబడి వదిలేసి వెళ్ళాలా అంటావేంటి? వెళ్ళు, గుమ్మంలోనే అత్తయ్య నీ జుట్టు పిక్కి చారుగా వస్తుంది. ఇప్పుడు నువ్వు తొందరగా తెమల్చకపోతే ఆ పని నేను నీకు చేయాల్సి ఉంటుంది. రావే. పిన్ని, తొందరగా రమ్మంటే. ఇప్పుడు మీ పందాలు పంచాయతీలేంటే త్వరగా రండి. పదండి. పదండి. వెళదామమ్మా. మామయ్య, నువ్వు షాపింగ్కి తీసుకువెళ్తున్నావు కదా, మరి అత్తయ్య ఏం అనలేదా? ఏమంటుంది? ఎవరి ప్రయత్నం వాళ్ళదని చెప్పాను కదా. తనంటే మాత్రం ఇప్పుడు ఆగుతానా? నువ్వు ఈ మధ్య చాలా ధైర్యం పెంచుకున్నావు మామయ్య. ధైర్యం చేయకపోతే కొన్ని పనులు కావురా. నేను కోడలు చేసుకోవాలనుకున్నప్పుడు ధైర్యం చేయకపోతే ఎలా? నువ్వు సర్వీస్లో ఉన్నప్పటికంటే ఇప్పుడే ఎక్కువ ధైర్యం చేస్తున్నావు. సర్వీస్లో ఉన్నప్పుడు అది వృత్తి ధర్మం. ఇది నా వెంకటలక్ష్మి రాకూడదన్నావు కదా. ఇంట్లోకి రాకూడదు అన్నారు. ఇప్పుడు వెళ్లే షాపింగ్ కదా, రావచ్చు. ఆ వెళ్ళు వెళ్ళు, దుర్గమ్మ పిలుస్తుంది కదా, వెళ్ళు వెంకటలక్ష్మి. మరి నన్ను కాకపోతే నిన్ను పిలుస్తుందా? మీరు రండి, మగపిల్లవాడు తండ్రి కదా. నేను మగపిల్లవాడి తండ్రి అయినా తులసి కూడా నా కూతురు లాంటిదే. అదే ఆ పదమే ఎక్కువైంది ఈ మధ్య. కూతురు అంటారేంటి? మీరెవరా కన్యాదానం చేస్తారా? అవసరమైతే చేస్తాను, తప్పేంటి? అవసరమైతే చేయరు, తప్పనిసరి అయితే చేస్తారు. హే, తప్పుడు మాటలు మాట్లాడు దుర్గా. నువ్వన్న మాటలకు అర్థం నాకు తెలుసు. అరే, శుభం అంటూ పెళ్లి బట్టలు కొనడానికి వెళ్తుంటే నీ నోటి నుంచి అలాంటి మాటలు ఎందుకు వస్తాయి? నేనేం తప్పుగా అనలేదండి, మీరే ప్రతిదానికి పెడర్థాలు తీస్తున్నారు. అసలు నేను ఆ ఉద్దేశంతోనే అనలేదు. మీరు పెళ్లి కూతురు తరపున అంటే నేను కన్యాదానం చేస్తారా అన్నాను. ఇదిగో మళ్ళీ అదే తప్పు మాట మాట్లాడుతున్నావు. దానికి చాలా తప్పుడు అర్థం వస్తుంది. అంతేలే మామయ్య, దుర్గమ్మ ఎప్పుడు మంచిగా మాట్లాడిందని. ఆవిడ మాటలు ఎప్పుడు అమంగళమైనవే గాని శుభమా అనే మాటలు రావు కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. అమ్మా, ఇప్పుడు ఈ గొడవలు అవసరమా? ఈ ప్రపోజల్స్ పెట్టినప్పుడే నా ప్రశాంతతకి భంగం ఏర్పడింది. ప్రశాంతంగా మనశ్శాంతిగా నన్నెక్కడ ఉండనిస్తున్నారా? ఆయన పందెం కట్టినప్పుడే నాకు మనశ్శాంతి దూరం అయింది. మరి ఇన్నేళ్ళు తులసి నా కోడలు కాదు, తులసి నా కోడలు కాదు అంటుంటే నేను భరించలేదా? 4 రోజులైతే తెలిసిపోతుంది కదా. దానికి నేను భరించలేను అంటే ఇంతకాలం నేను ఎలా భరించాను? మరి మీరు డిపార్ట్మెంట్ మనిషి కాబట్టి ఏవైనా భరిస్తారు. డిపార్ట్మెంట్కి దీనికి సంబంధం లేదని నీకెన్నోసార్లు చెప్పాను దుర్గా. ఇక్కడ ఎందుకులే బావా చర్చ, పదండి. నమస్కారం కమిషనర్ గారు.
నమస్తే. ఆయన ఇప్పుడు కమిషనర్ కాదు. ఏనుగు ఎప్పుడైనా ఏనుగే. యూనిఫామ్ లేకపోతే మాత్రం గుర్తుపట్టలేరా? ఆ పోస్ట్కి మామయ్య గౌరవం తెచ్చిపెట్టాడు. అందుకే మామయ్య వాళ్ళ మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇప్పుడు అంటే ఏంటి, అనకపోతే ఏంటి? మీకొచ్చిన బాధ ఏంటి? అది తులసి అంటే నువ్వు ఎవరి సావాసం పట్టావో తెలుసా? నన్ను వ్యతిరేకించే వాళ్ళ సావాసం పట్టావు. కానీ తులసి నన్ను సమర్థించే మనిషే. నేను బయటికెళ్తే థ్రెట్ ఉంది కదా, అందుకే వాళ్ళే ఇక్కడికి తీసుకురమ్మంది. మీరు అనుకున్నది అవుతుందనే చేస్తున్నారా? నా నమ్మకం ఎప్పుడూ అపనమ్మకం కాలేదు. నా విశ్వాసం ఎప్పుడు నన్ను మోసం చేయలేదు. నాకు నా మీద నమ్మకం ఉంది దుర్గా. నా చెల్లెలికి, మా బావకి, తులసికి నా మీద నమ్మకం ఉంది. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయలేను. సర్లే, వాదల తర్వాత. అవేవో బట్టలు తెప్పించానన్నారుగా, చూపించమనండి. పదవే. మీరు పద. వెళ్ళి ఆ బట్టలు తీసుకురండి. పదరా. మీరు పదండి. రా ప్రియా, రండి బావా. ఇది చాలా స్పెషల్గా చేయబడిన చీర మేడం, వెడ్డింగ్ కలెక్షన్. తులసి, ప్రియా, మీకు కావాల్సిందేదో తీసేసుకోండి. కాస్ట్ ఎంతైనా పర్లేదు. అలాగే అన్నయ్య. సెలక్షన్ అంత తొందరగా తేలుస్తానా? బావా, బా, ఈ సారీ ఎలా ఉంది? నీ సరే నాకు చూపిస్తావేంటి? ఊరికనే ఎలా ఉందా అని. నువ్వు పెట్టుకుని మా అమ్మకి చూపించు. ఎరా, నీకు నచ్చలేదా? నాకు నచ్చేది ఏముందమ్మా, జనాలకు నచ్చాలి కదా. డ్రెస్ వేసుకునేది జనం చూడాలి. ఆహా, వెంకటలక్ష్మి ఈ డ్రెస్లో అద్భుతంగా ఉంది అంటే చాలు. నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. నువ్వు మనిషివి ఇక్కడ ఉన్నావు, కానీ మనసు మొత్తం అక్కడే ఉంది. దృష్టి ఇక్కడ పెట్టు, తిరిగిటు చూడరా. మీ కొట్లో సూట్లు గట్రా ఉంటాయండి? మా అబ్బాయికి సూట్ కావాలి. ఈ చీరకి సరిపడా సూటు ఈసారి మీరు వచ్చినప్పుడు తీసుకురండి. అబ్బాయి, ఆ చీర బానే ఉంది, కానీ దానికి బ్లౌజ్ ఉందా? లేనట్టే దుర్గా, ఉంది. నీకు అసలు తీసుకోవాలనే ఉద్దేశం ఉందా లేదా? అదేంటి అలా ఎందుకు మాట్లాడతారు? లేకపోతే ఏంటి? దానికి అదుందా, దీనికి ఇదుందా, ఏంటిది? నీకు కావాల్సింది కావాలంటే కంపెనీకి ఆర్డర్ ఇవ్వు. 1 సంవత్సరంలో చేసిస్తారు. అంటే సంవత్సరం వరకు పెళ్లి వాయిదా వేయాలనా మీ ఉద్దేశం? మరి నీ వ్యవహారం చూస్తుంటే అలాగే ఉంది. నీ సెలక్షన్ అయ్యేటప్పటికి ముహూర్తాలు దాటిపోతాయి. బాయ్, వాళ్ళ దగ్గరున్న చూపిస్తున్నారు కదా. నీకు నచ్చింది నువ్వు తీసుకో. సర్లేండి, ఇందులో మీకేది నచ్చింది? వీడికి ఏది నచ్చితే నాకు అదే నచ్చుతుంది. ఏరా, పోనీ ఇది నచ్చిందా? ఆ, అది అది ఎరా, దానికి నచ్చిందా? సైకిల్ చేసి చెప్తున్నా. దృష్టి ఇక్కడ పెట్టమని చెప్పానా? మన సెలక్షన్ అయిన తర్వాతనే ఇంకెవరి సెలక్షన్ అయినా. వాళ్లకున్న ఆరాటం మాకు లేదు.
నిజంగానే నీ మీద వాళ్ళకి ప్రేమ ఆపేక్ష ఉంటే మన సెలక్షన్ తర్వాతే వాళ్ళని తీసుకోమను. ఎవరు పెళ్లి సార్? మా అబ్బాయి పెళ్ళి. మరి 2 సారీలు ఎందుకు? నా కొడుకు పెళ్ళి. ఏంటి సార్ అర్థం కాలేదు. హే, నీకెందుకయ్యా కానివో. అది కాదు సార్, మీకు 2 అబ్బాయిలు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావయ్యా? మాకున్నది ఇదిగో వీడొక్కడే. సార్ అది ఇదిగో నీకు అనవసరం చెప్పాను కదా. నువ్వు అమ్ముకోవడానికి వచ్చావా లేదా ప్రశ్నలు వేయడానికి వచ్చావా? సరే సార్, మీ ఇష్టం. ప్రియా, పెళ్లి బట్టలు తీసుకునేటప్పుడు ఫస్ట్ తల్లి తీసుకోవాలి. నీకు నచ్చిన చీర ఎంత రేటైనా పర్లేదు, రేటు వైపు నీ చూపు వెళ్ళకూడదు. నీకు నచ్చింది తీసుకోమ్మా. అలాగే అన్నయ్య. ఆ మాట ఇక్కడ కూడా చెప్పచ్చుగా. ప్రతి దానికి పోటీ పడకు దుర్గా. అన్నయ్య అన్నంత మాత్రాన నేనేం ఆశపడి తీసుకోనిలే వదినా. నీకు మొదట్నుంచి నూలు చీరలంటే ఇష్టం కదా. నువ్వు ఆశపడతావని కాదు, ఆయన అమితమైన ప్రేమ చూపిస్తారుగా. ఇది వరకు 1,00,000 రూపాయల చీర ఇప్పిస్తే తీసుకున్నావు కదా. అప్పుడున్న ఆశ ఇప్పుడు లేదంటే ఎలా నమ్ముతాను? నిన్నగాక మొన్నిచ్చిన చీర కూడా కాదనలేదు కదా. నేనెందుకు అనుకుంటానమ్మా ఆశ లేదని? పేరంటల్లో నేనేదో అవమానం చేశానని ఆయన చాటుగా తీసుకొచ్చి ధరగల చీరిస్తే మురిసిపోయేవట కదా. బా, ఇది తెగేటట్టు లేదు, ముడిపడేటట్టు లేదు. ప్రతిదానికి ఏంటి డిస్కషన్స్? నువ్వు నోరు మూసుకోరా. దొంగ చూపులు చూడటం, దొంగ సైగలు చేయటం, క్షణానికి ఒకసారి సైగలు చేయటం, వేళ్లు చూపించటం. పెళ్లి కూతురు ఎవరు సార్ ఇంతకీ? నా మేనకోడలు. కాదు, మా అన్నయ్య కూతురు. ఏంటి సార్ 2 పెళ్లి కూతురులా? 2 లేరు, 3 లేరు. బాబు, ముందు ఆ శారీస్ చూపించు. తులసి, సెలక్షన్ అయిపోయిందా? అయిపోయింది మామయ్య. మాది కూడా అయిపోయిందిలే. ఈ చీరలన్నీ మొత్తం ఎంతైనాయి? 1, 2, 3, 4, 5, 2 lakhs మేడం. మాదెంత అయిందండి బిల్లు? 3, 4, 5, 6 1,50,000 అయింది మేడం. చూడు దుర్గమ్మ, ఆశ ఆరాటం అన్నావు కదా. మేము నీకంటే ఎక్కువేం తీసుకోలేదు. ఆ నా ముందు అలా అనటానికి తగ్గించుంటారు, తర్వాత చాటుమాటుగా అందుతూ ఉంటాయి కదా. చాటుమాటుగా అందాల్సిన పని లేదు. మొన్నిచ్చింది చాటుమాటుగానే కదా. మరి నువ్వు చేసిందేంటి? బహిరంగంగా అవమానించావు. నా చెల్లి మనసు బాధపడకూడదని ఓదార్పు కోసం ఇచ్చాను. ఓదార్చడం అంటే అందులో ఆశ ఉన్నట్టే కదా. కాదు, బాధ ఉంటుంది. నువ్వు అసలు ఎప్పుడూ పెట్టలేదని ఆశించేది కాదు నా చెల్లి. అవమానిస్తున్నావని బాధపడుతుంది. అది అవమానం కాదని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నాన్న, మళ్ళీ ఎందుకు ఆ టాపిక్? వదిలేసేయండి. ఇక మేము వెళ్తాం అన్నయ్య. లక్ష్మి, నువ్వు కూడా వెళ్ళు. చెత్త చెదారం మా ఇంటికి, మంచి మీ ఇంట్లోనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఎవరు చెత్త? అదేనే, నిన్నొద్దంటున్నారు కదా. పనికిరాని వాళ్ళనే కదా వద్దు అనేది. పంతులు గారు చెప్పారని మీ ఇంటికి పంపుతున్నాను. దాని జోలికొస్తే మర్యాదగా ఉండదే తులసి. ప్రియా, ఆ, ఇవి లోపల పెట్టొస్తా. ఆ. అబ్బా పెన్ని, బాగా అలసిపోయాను. కాసన్ని మంచినీళ్ళు ఇవ్వవా? ఏయ్, ఏంటే నీ రుబాబు? మీ తాత నౌకర్లు ఏమైనా ఉన్నారనుకున్నావా ఇక్కడ? నువ్వే వెళ్ళి తీసుకొని తాగిపో. నీకిక్కడ ఉండడానికి పర్మిషన్ ఇచ్చామే గాని నీకు సేవలు చేయడానికి సర్వెంట్లు ఎవరూ లేరిక్కడ. అలసిపోయాను, నీళ్లు తెచ్చివని అడుగుతున్నావే. నీకంటే పెద్దదనుకుంటున్నావా చిన్నదనుకుంటున్నావా? ఏయ్ ఊరుకోవే.
అదేదో 4 రోజులు మన ఇంట్లో ఉండడానికి వచ్చింది, దాంతో గొడవ ఎందుకే? ఏంటి ఉండడానికి వచ్చింది? ఉండడానికి వచ్చింది అణిగి మణిగి ఉండాలి. పెట్టింది తినాలి, పడుకొని వెళ్ళాలి. దానికి దోషం ఉంది, అది పోవాలనే కదా వచ్చింది. అయినా దీనికి మనమెందుకు సహకరించాలమ్మా? ఏదో మానవత్వంతో అత్తయ్య వచ్చింది కదా, నువ్వు మా వదిన అడిగింది అని ఉబ్బిపోయి దీన్ని ఇక్కడ ఉంచడానికి ఒప్పుకున్నావు. సరే పోనీలే, నువ్వు ఒప్పుకున్నావు కదా అని నా మంచం మీద పడుకోవడానికి నేను ఒప్పుకున్నాను. నన్ను కలలు కనొద్దని నా మీద దాష్టికం చూపిస్తుంది. నిన్ను మంచినీళ్ళు ఇవ్వమని నీ మీద పెత్తనం చలాయిస్తుంది. దీని పెత్తనాలు ఇక్కడ సాగవు. సరే కానివ్వవే, నీ ఇంట్లో ఉన్నాననే కదా నన్నిన్ని మాట్లాడుతున్నావు. అనకపోతే చూస్తూ ఊరుకుంటానా? నువ్వు చేసిన చేష్టలను బట్టే మాటలు అనేది. లేకపోతే మా అమ్మ నీకు మంచినీళ్ళు అందించడం ఏంటే? మమ్మల్ని అలగజనం అన్నావుగా. అలగజనం ఇంట్లో నీళ్ళలా తాగుతావు? మీది రిచ్ ఫ్యామిలీ కదా, గొప్పింటి కోడలు అవ్వబోతున్నానని అహం ఉంది కదా నీలో. మా చేతి నీళ్ళు నీకెలా పనికొస్తాయి? మా ఇల్లు ఎలా నచ్చింది నీకు? మా నీళ్ళు ఎలా తాగుతావు? అబ్బా పోనీలేవే, ఓ 4 రోజులు అది మన ఇంటికి అతిథిగా వచ్చింది. అతిథి 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 అనే ఊరుకుంటున్నాను. అందుకే అది నెత్తినెక్కుతుంది. వెళ్ళి నీళ్లు తాగుపో. కానివ్వే, కానివ్వు. ఎంత చేస్తావో చెయ్యి. ఈ 4 రోజులే కదా, రేపు పెళ్ళయ్యాక ఇంతకింత తీర్చుకుంటాను. చాలానే తీర్చుకున్నావులే. ఇంతకు ముందు తీర్చుకుంటా అన్నప్పుడల్లా జారి పడ్డావు. సిగ్గు లేకుండా మళ్ళీ పగ తీర్చుకుంటా అంటున్నావు. అసలు నాతోటి దుర్గమ్మే గెలవలేకపోయింది. అయ్యో, ఇంకా నువ్వెంత, నీ బతికెంతపా? తులసి, ఎందుకే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు? నువ్వు రావే, నేను ఇస్తాను మంచినీళ్ళు. రా. వెళ్ళవే, వెళ్ళు. పెళ్లి జరిగిన తర్వాత చూస్తా అన్నావు కదా, అసలు నీ పెళ్లి ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను. ఇక్కడ ఫిక్స్. మావయ్య కూడా ఓకే అన్నాడు. అలాంటప్పుడు మా పెళ్లి ఎందుకు ఆగుతుంది? నీ పెళ్లి జరగనివ్వను. ఇది తులసి శపథం. చాలే, ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తావు? ఏడిపించకపోతే అది దారికి రాదమ్మా. దాష్టికం ఎక్కువ చేస్తుంది. వదిలే తులసి. పాదమ్మ, మనం వెళ్ళి బట్టలు సర్దుకుందాం. లక్ష్మి అక్కడ తిందో లేదో. మనకంటే బాగానే పెడుతుంది నా చెల్లెలు. అదేం కొసరు పెట్టే రకం కాదు. దాని పెట్టడంలో మర్యాదలో లోటు ఏమీ ఉండదు. నీ మనవరాల గురించి నువ్వేం దిగులు చెందాల్సిన పని లేదు. ఈ 4 రోజుల్లో 4 కేజీలు పెంచి పంపిస్తుంది. అంటే అక్కడికి మనవేదో పెట్టనట్టు ఆవిడ గారు ఒక్కరే పెడుతున్నట్టు. అక్కడ ఏమైనా వెండి బంగారాలు తినిపిస్తుందా మీ చెల్లెలు? మనం తింటున్నామా అక్కడ తినిపిస్తుంది అనడానికి? పచ్చడో చారో పెట్టేది ప్రేమతో పెడితే అవతలి వాళ్ళు తృప్తిగా తింటారు. ఆవిడ ప్రేమతో పెట్టద్దు. నాకా నమ్మకం ఉంది. నా చెల్లెలు పెట్టినా ఇది ఎంత విసుకుంటూ తింటుందో. ఇక్కడే ట్రైనింగ్ అయింది కదా. అంటే మేం విసిగించడం ఎలాగా అని ట్రైనింగ్ ఇచ్చి పంపించావనా? చూసా కదా మనుషుల మీద ఎలా లేగుస్తుందో. ప్రతి చిన్నదానికి నోరు పడేసుకునేది. ప్రియా అయితే అంత తేలిగ్గా మాట అనేది కాదు. ఎంత కోపం ఉన్నా ఎవరి మీద చెయ్యెత్తేది కాదు. ఇది తిన్నగా ఉంటే అది చక్కగా పెడుతుంది. మీరేం వరి అవ్వాల్సిన పని లేదు. అవును, నాన్న చెప్పేదే కరెక్ట్. నీకేదైనా అంతేరా. నాన్న చెప్పేదే కరెక్ట్, నేను చెప్పేవన్నీ అబద్ధాలు. ఎందుకు దుర్గా ఇలా ప్రతిదానికి నస పెడతావు?
ఆ ముసలావిడేదో మనవరాల మీద ప్రేమతో తిన్నదా లేదా అని అనుకుంది. దానికే మీరు నా చెల్లెలు అంత గొప్పది, నా చెల్లెలు ఇంత గొప్పది అంటే ఎవరికైనా బాధ కలుగుతుందా లేదా? వెంకటలక్ష్మి ఇక్కడికొచ్చి ఏడాది దాటుతుంది. ఇక్కడికొచ్చాక ఏమైనా సన్నబడిందా? నేనేమీ అలా అనలేదు. మీకు ప్రతి దాంట్లో నెగిటివ్ తీసుకోవడం అలవాటైంది. మీకు పాజిటివ్ మెంటాలిటీ వస్తుందని నేను అనుకోవడం లేదు. తినగలిగిన వస్తువులే పెడతారు కానీ వెండి బంగారం ఎందుకు పెడతారు? అవి ఏమైనా తినే వస్తువులా? అవతల వాళ్ళు కడుపు మార్చే వాళ్ళలా మాట్లాడితే నాకు కడుపు మండదా? నా చెల్లెలంటే నాకు బాధగా ఉండదా? అరే ఎన్నిసార్లు అంటుంటే పడుతూనే ఉంటాను. 30 సంవత్సరాల నుంచి అంటూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నాను.